బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లని తెప్పించి కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చోబెట్టారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రతిరోజు బీఆర్ఎస్ నేతల ఫోన్లని, వారిళ్ల ముందున్న సీసీ కెమెరాలను చట్ట వ్యతిరేకంగా హ్యాక్ చేస్తున్నారని ఆరోపించారు ఆయన. మా ఫోన్లు ట్యాప్ చేస్తోన్న ఐపీఎస్ అధికారుల్ని హెచ్చరించారు హరీష్ రావు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తాము అధికారంలోకి వస్తే రిటైర్ అయిన ఆ అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే కాబట్టి చట్టానికి లోబడి నడుచుకోవాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. మా ఫోన్లు హ్యాక్ చేస్తా ఉన్నారు, మా ఇండ్ల ముందున్న సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తీసుకొచ్చి వాళ్లకు డబ్బులు చెల్లించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో వాళ్ళను పెట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తున్నారు. మా ఇండ్ల ముందుండే సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ బయటకు వస్తాయి. నేను ఐపీఎస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మా దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టము. మీరు రిటైర్ అయితమేమో అనుకుంటున్నారేమో గాని రేపు మీ మీద దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేస్తాం, విచారణ జరుపుతాం. మీరు చేసిన అక్రమాలకు మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి కాపాడలేడు, మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. రిటైర్ అయితే సొంత డబ్బులతో అడ్వకేట్లను పెట్టుకోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, చట్టానికి అనుగుణంగా నడుచుకోండి. కానీ చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ హ్యాకర్లను ఎంగేజ్ చేసి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు హ్యాక్ చేస్తే, బీఆర్ఎస్ నాయకుల ఇండ్ల ముందుండే కెమెరాలు హ్యాక్ చేస్తే మీరు రేపు చట్టం నుంచి తప్పించుకోలేరు అనే విషయాన్ని నేను వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నా.